హలో గైస్, వెల్కమ్ టు స్పోర్టిక్స్ తెలుగు. ఐపీఎల్లో జరగబోయే 19th మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే ఈ మ్యాచ్ లక్నో సూపర్ జైంట్స్ అండ్ గుజరాత్ టైటన్స్ మధ్య జరగబోతుంది. సో దానికన్నా ముందు లాస్ట్ 10 మ్యాచెస్లో నేను ప్రిడిక్ట్ చేసిన టీమ్స్ అన్నీ గెలిచాయి. ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయండి. అండ్ మీకు కనుక అనాలిసిస్ నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ ఐపీఎల్లో లేట్గా ఎంట్రీ ఇచ్చిన రెండు టీమ్స్ మధ్య జరగబోతుంది. సో ఈ వీడియోలో అయితే మనం రెండు టీమ్స్ హెడ్ టు హెడ్ రికార్డ్స్, గ్రౌండ్ స్టాట్స్, కీ ప్లేస్ అండ్ కీ బ్యాటిల్స్ గురించి మాట్లాడుకుందాం. సో ముందుగా లక్నో టీం విషయానికి వస్తే లక్నో ఆడిన 3 మ్యాచెస్లో 2 మ్యాచెస్ అయితే గెలిచారు. కానీ బ్యాటింగ్ మాత్రం అంతలా క్లిక్ అయితే అవ్వలేదు. ఒక మ్యాచ్లో పంత్ ఆడితే ఇంకో మ్యాచ్లో ముకుల్ చౌదరి మ్యాజికల్ ఇన్నింగ్స్తో మ్యాచెస్ గెలిపించారు. సో లాస్ట్ సీజన్లో ఉన్న బ్యాటింగ్ ఫామ్ ఈ సీజన్ అయితే అంత రిఫ్లెక్ట్ అయితే అవ్వలేదనే చెప్పొచ్చు. కానీ బౌలింగ్లో మాత్రం చాలా ఇంప్రెసివ్గా ఉంది. లక్నో బౌలింగ్ యూనిట్ చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పొచ్చు. అండ్ గుజరాత్ టైటన్స్ విషయానికి వస్తే ఆడిన 3 మ్యాచెస్లో ఒక మ్యాచ్ మాత్రమే గెలిచారు. సో ఫస్ట్ 2 మ్యాచెస్లో కొన్ని మిస్టేక్స్ అండ్ బ్యాడ్ మూవ్స్ అయితే చేశారు. కానీ లాస్ట్ మ్యాచ్లో టీం మొత్తం యూనిటీతో ఆడుతూ మంచి విన్ అయితే పొందారు. అండ్ ఈ మ్యాచ్ అయితే ఎకానా స్టేడియం లక్నో అయితే జరగబోతుంది. అండ్ ఈ గ్రౌండ్లో లాస్ట్ సీజన్ అండ్ కొన్ని డొమెస్టిక్ మ్యాచెస్లో హై స్కోరింగ్ గేమ్సే చూసాం. కానీ ఇక్కడ బ్లాక్ సెల్ వికెట్ కూడా ఉండడం వల్ల పిచ్ ఎలా ఉంటుందో చూడాలి. అండ్ స్టాట్స్ ప్రకారం టాస్ గెలిచిన కెప్టెన్ అయితే బ్యాటింగ్ చూస్ చేసుకోవడం బెటర్ ఆప్షన్. కానీ ట్రెండ్ ప్రకారం ఫీల్డింగ్ చూస్ చేస్తారా అనేది కూడా ఇంట్రెస్టింగ్ పాయింట్. అండ్ ఈ గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 174గా ఉంటే సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 164గా ఉంది. అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంకి కొంచెం అడ్వాంటేజ్ అయితే ఉంది. అండ్ ఈ రెండు టీమ్స్ మధ్య 7 మ్యాచెస్ జరిగాయి. అందులో లక్నో 4 టైమ్స్ గెలిస్తే గుజరాత్ 3 టైమ్స్ గెలిచింది. సో క్లియర్ ఫేవరెట్గా ఏ టీం కూడా లేదని చెప్పొచ్చు. అండ్ ఈ గ్రౌండ్లో 3 మ్యాచెస్ అయితే రెండు టీమ్స్ లక్నో 2 టైమ్స్ గెలిస్తే గుజరాత్ ఒకసారి మాత్రం గెలిచింది. అండ్ ఇప్పుడు మన నెక్స్ట్ ఎక్స్పెక్ట్ రెండు టీమ్స్ ఒక ప్రాబుల్ ప్లేయింగ్ 11 కనుక చూసుకుంటే ముందుగా లక్నో సూపర్ జైంట్స్ చూద్దాం. నెక్స్ట్ ఎడెన్ మాక్రమ్ అండ్ మిచిల్ మార్ష్. అండ్ తర్వాత రిషబ్ పంత్, నికోలస్ పురాన్, ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, మొహమ్మద్ షమి, అవేష్ ఖాన్, దిగ్వేష్ షాతి, ప్రిన్స్ యాదవ్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా మణిమారన్ సిద్ధార్థ్. సో టీంలో అయితే మేజర్ చేంజెస్ చేయకపోవచ్చు. కానీ పురాన్ ఫామ్ అంత గ్రేట్గా అయితే లేదు. సో మాథ్యూ బ్రెడ్స్కి ఏమైనా ట్రై చేద్దామనే ఒక ఆప్షన్ కూడా ఉంది. లేదా రిషబ్ పంత్ నెంబర్ 4లోకి వచ్చి పురాన్ నెంబర్ 3లో ఆడడం కూడా పాసిబిలిటీ అయితే ఉంది. సో లక్నో మేనేజ్మెంట్ ఏం డిసైడ్ అవుతారో చూడాలి. అండ్ ఇప్పుడు గుజరాత్ టైటన్స్ ఒక ప్రాబుల్ ప్లేయింగ్ 11 కనుక చూసుకుంటే ఓపెనర్స్గా శుభ్మన్ గిల్ అండ్ సాయి సుదర్శన్. అండ్ తర్వాత జాస్ బట్లర్, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, కగిసో రబాడా, మొహమ్మద్ సిరాజ్, అశోక్ శర్మ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా ప్రసిద్ధ్ కృష్ణ. సో నా ఒపీనియన్లో అయితే షారుఖ్ ఖాన్ బదులు అర్షద్ ఖాన్ బెటర్ ఆప్షన్ అని అంట. ఎందుకంటే అర్షద్ ఖాన్ లెఫ్ట్ ఆర్మ్ బౌలింగ్ ఆప్షన్ కూడా ఇస్తాడు. అండ్ లోవర్ ఆర్డర్లో హిట్టింగ్ కూడా చేస్తాడు. అండ్ ఈ మ్యాచ్లో ప్లేయర్స్ టు వాచర్ కనుక చూసుకుంటే లక్నో టీం తరఫున లక్నో ఓపెనర్స్ మొహమ్మద్ షమి అండ్ ప్రిన్స్ యాదవ్. సో లక్నో ఓపెనర్స్కి జీటీ మీద మంచి యావరేజ్ అయితే ఉంది. ఎస్పెషల్లీ మార్ష్ లాస్ట్ సీజన్లో జీటీ మీద సెంచరీ కొట్టాడు. అండ్ మాక్రమ్ కూడా కన్సిస్టెంట్ స్టార్ట్స్ అయితే ఇస్తాడు. సో ఇద్దరు కనుక క్లిక్ అయితే లక్నోకి భారీ స్కోర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగానే ఉన్నాయి. అండ్ షమి ఎందుకంటే షమి మంచి ఫామ్లో ఉన్నాడు. తన బౌలింగ్లో లైన్ అండ్ లెంత్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తున్నాడు. అండ్ జీటీ టాప్ ఆర్డర్లో 1 or 2 వికెట్స్ తీస్తే అది ఎల్ఎస్జీకి బిగ్ అడ్వాంటేజ్ అనే చెప్పొచ్చు. అండ్ ప్రిన్స్ యాదవ్ విషయానికి వస్తే ప్రిన్స్ యాదవ్ కూడా మంచి పేస్తో బౌలింగ్ చేస్తాడు. పవర్ ప్లే, మిడిల్ డెత్ అన్ని ఫేజెస్లో బౌలింగ్ అయితే వేస్తున్నాడు. అండ్ ఆ ఫేజెస్లో వికెట్స్ కూడా తీస్తున్నాడు. సో జీటీ టాప్ ఆర్డర్ని డిస్టర్బ్ చేయడంలో ప్రిన్స్ కీ రోల్ అయితే ప్లే చేయొచ్చు. అండ్ గుజరాత్ టైటన్స్ కీ ప్లేస్ గురించి మాట్లాడుకుంటే గుజరాత్ ఓపెనర్స్ జాస్ బట్లర్ అండ్ రషీద్ ఖాన్. సో ఎల్ఎస్జీ లాగే జీటీ కూడా ఓపెనర్స్ మీద డిపెండ్ అవుతుంది. గిల్ అండ్ సాయ్ ఐపీఎల్లో కన్సిస్టెంట్ పేరు అనే చెప్పొచ్చు. సో వీళ్ళిద్దరు కనుక క్లిక్ అయితే మ్యాచ్ సైలెంట్గా జీటీ వైపు తీసుకెళ్ళిపోతారు. అండ్ బట్లర్ ఎందుకంటే ఓపెనర్స్ ఫెయిల్ అయినా తన మ్యాచ్ని ఎలా మార్చగలడో అందరికీ తెలుసు. లాస్ట్ మ్యాచ్లో కూడా సూపర్ నాక్ ఆడు వస్తున్నాడు. కానీ లక్నో క్వాలిటీ బౌలింగ్లో ఎలా హ్యాండిల్ చేస్తాడనేది చూడాలి. అండ్ రషీద్ ఖాన్ ఎందుకంటే లాస్ట్ 2 మ్యాచెస్లో తన మంచి బౌలింగ్ అయితే చేస్తున్నాడు. ఎస్పెషల్లీ మిడిల్ ఓవర్స్లో వికెట్స్ కూడా తీస్తున్నాడు. అండ్ పురాన్ కూడా ఫామ్లో లేడు. అండ్ ఎల్ఎస్జీ మిడిల్ ఆర్డర్ కూడా కొద్దిగా ఇన్ఎక్స్పీరియన్స్ టీమ్గానే ఉంది. సో ఈ మ్యాచ్లో అయితే రషీద్ క్రూషియల్ రోల్ ప్లే చేయొచ్చు. అండ్ ఈ మ్యాచ్లో కీ బ్యాటర్స్ కనుక చూసుకుంటే లక్నో సూపర్ జైంట్స్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు సెకండ్ బ్యాట్లో వచ్చేసి మిచిల్ మార్ష్ వర్సెస్ రబాడా. సో మార్ష్ అటాకింగ్ ప్లేయర్ అండ్ రబాడా పవర్ ప్లేలో షార్ప్గా బౌలింగ్ చేస్తాడు. సో రబాడా మార్ష్ని ఇప్పటికీ 4 టైమ్స్ అయితే అవుట్ చేశాడు. కానీ మార్ష్ కూడా రబాడాని అటాక్ చేశాడు. సో ఈసారి ఎవరు డామినేట్ చేస్తారో చూడాలి. అండ్ థర్డ్ బ్యాట్లో వచ్చేసి నికోలస్ పురాన్ వర్సెస్ ప్రసిద్ధ్ కృష్ణ. సో పురాన్ ఫామ్ ప్రస్తుతం వరస్ట్ ఫేస్లో ఉందనే చెప్పుకోవచ్చు. లాస్ట్ 12 ఇన్నింగ్స్లో ఒకసారి కూడా 20 రన్స్ అయితే క్రాస్ చేయలేదు. కానీ జీటీ బౌలర్స్ మీద పురాన్కి మంచి రికార్డ్ అయితే ఉంది, ఎస్పెషల్లీ ప్రసిద్ధ్ మీద. సో పురాన్ సెట్ అయితే డ్యామేజ్ హెవీగా ఉంటుంది. అండ్ డ్యామేజ్ కంట్రోల్ ప్రసిద్ధ్ ఎలా చేస్తాడనేది చూడాలి. అండ్ జీటీ టీం బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కనుక చూసుకుంటే ఫస్ట్ బ్యాట్లో వచ్చేసి గిల్ వర్సెస్ షమి. సో షమి పవర్ ప్లేలో చాలా డేంజరస్. అండ్ గిల్ కూడా లాస్ట్ మ్యాచ్లో మంచి నౌకాడే వస్తున్నాడు. సో ఈ క్లాస్ వర్సెస్ క్లాస్ బ్యాటిల్లో ఏ క్లాస్ గెలుస్తుందో చూడాలి. అండ్ సెకండ్ బ్యాట్లో వచ్చేసి సాయి సుదర్శన్ వర్సెస్ ప్రిన్స్ యాదవ్. సో ప్రిన్స్ యాదవ్ పేసీ డెలివరీస్ అండ్ యార్కర్స్ వేస్తాడు పవర్ ప్లేలో. అండ్ సాయి టైమింగ్ ప్లేయర్, ఎక్కువ టైమింగ్తో ఆడతాడు. అండ్ ప్రిన్స్ ఆల్రెడీ సాయిని ఒకసారి కూడా అవుట్ చేశాడు. సో ఈసారి ఏం జరుగుతుందో చూడాలి. అండ్ థర్డ్ బ్యాట్లో వచ్చేసి బట్లర్ వర్సెస్ అవేష్ ఖాన్. సో బట్లర్ లాస్ట్ మ్యాచ్లో మంచి నాక్ అయితే ఆడాడు. కానీ అవేష్ ఖాన్ బట్లర్ని ఇప్పటికీ 4 ఇన్నింగ్స్లో 3 టైమ్స్ అయితే అవుట్ చేశాడు. సో ఈ బ్యాట్లో ఎవరు గెలుస్తారో చూడాలి ఈసారి.
ఫైనల్ ప్రెడిక్ట్ రేటింగ్పై గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయంటే ఎల్ఎస్జీ గెలవాలంటే బౌలింగ్ అయితే స్ట్రాంగ్గా ఉంది. ఒక బౌలర్కి బ్యాడ్ డే అయినా మిగతా బౌలర్స్ కవర్ చేస్తున్నారు కాబట్టి బ్యాటింగ్ ఇన్కన్సిస్టెన్సీ కరెక్ట్ చేసుకోవాలి. నేను జీటీ టీం గెలవాలంటే లాస్ట్ మ్యాచ్ లాగే మిడిల్ ఆర్డర్ కాంట్రిబ్యూట్ చేయాలి అండ్ అలాగే బట్లర్ అండ్ రషీద్ లాంటి ప్లేయర్స్ ఇంపాక్ట్ అయితే ఇవ్వాలి. సో ఫైనల్ ప్రెడిక్ట్ నా ప్రెడిక్షన్ ఏంటంటే లక్నో సూపర్ జైంట్స్ ఈ మ్యాచ్ గెలుస్తుందని నేను అనుకుంటున్నా. అండ్ సెకండ్ మ్యాచ్ వీడియో అయితే నేను చేయలేకపోతున్నా. సో నా ప్రెడిక్షన్ ప్రకారం అయితే చేసింగ్ టీం అయితే గెలవచ్చు, కానీ నాకు పర్సనల్గా అయితే ముంబై ఇండియన్స్ గెలుస్తారని అనిపిస్తుంది. సో మీ ఒపీనియన్ ఏంటి? నా ప్రెడిక్షన్ కరెక్ట్ అవుతుందా లేదా ఫెయిల్ అవుతుందా? ఈ మ్యాచ్లో మీరేం టీం గెలుస్తుందనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.